ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులు ఇప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉన్న జెడ్పీ సీట్పై కన్నేశారు. 2019లో రాష్ట్రంలో వైసీపీ 151 సీట్లతోటి గెలుపొందిన తర్వాత జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో జెడ్పీసీ ఓట్లని ఏకగ్రీవం చేసుకున్నారు. నయానో భయానో బెదిరించి టీడీపీ నాయకుల్ని అడ్డు లేకుండా జెడ్పీ స్థానాలన్నీ కూడా కైవసం చేసుకున్నారు. ఇక 2024లోకి వచ్చరికి సీన్ రిపీట్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకే సొంతం అవడంతో ఇప్పుడు అడ్డగోలుగా గెలుచుకున్న జెడ్పీ స్థానాలలో నాయకుల్లో ఒక అధికారం కోల్పోయామనేటువంటి ఒక అభద్రతా భావం ఉంది. ఆ అభద్రతా భావాన్ని ఇప్పుడు టీడీపీ శ్రేణులు గాలం వేస్తున్నారు. వైసీపీలో జెడ్పీలో స్థీలక తేవటం ద్వారా జెడ్పీ చైర్పర్సన్కి సీటుకు ఎసురు పెట్టబోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపుగా 12కు 10 సీట్లు గెలిచినటువంటి టీడీపీ 2 సీట్లలో కేవలం స్వల్ప మెజార్టీతోటి ఓడిపోయారు. ఈ 2 స్థానాలలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఎట్టికేలకు జెడ్పీ చైర్పర్సన్ నామినేట్ పదవిని అందించాలంటే పెద్ద ఎత్తున జెడ్పీ చైర్పర్సన్ తోటి లాబింగ్ జరుగుతుంది. అదే కానీ జరిగితే ఖచ్చితంగా తెర వెనక అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జెడ్పీటీసీలు మరింత మంది తెలుగుదేశం పార్టీకి జై కొట్టే ఛాన్సెస్ ఉంది. అదే కానీ జరిగితే ప్రస్తుతం వైసీపీ చేతిలో ఉన్న జెడ్పీ చైర్పర్సన్ను టీడీపీ ఖాతాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్స్ ముందు ఇదే స్థానం నుంచి బూచేపల్లి వెంకయ్యమ్మ గారు జెడ్పీ చైర్పర్సన్గా ఉండి ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో తాళ్ళూరు అలాగే దొనకొండ మండలాల్లో పెద్ద ఎత్తున వర్కుల్ని కేటాయించారని, నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని చెప్పి కొన్ని ఛానల్స్లో కూడా ప్రచారం అయ్యింది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న టీడీపీ శ్రేణులు ఆ జెడ్పీ చైర్పర్సన్ మీదే కన్నేశారు. ఆ సీటుని సొంతం చేసుకోవటానికి ఇప్పటికే పెద్ద ఎత్తున లాబింగ్ నడుస్తుంది. టీడీపీలో పెద్ద నాయకులతోటి టచ్లోకి వెళ్ళిన జెడ్పీ చైర్పర్సన్స్ని ఎట్టికేలకు ఈ సీటు పైన తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలని గట్టిగానే పావులు కదుపుతుంది. ఆ స్థాయిలో తెర వెనక లాబింగులు నడుస్తున్నాయి. ఏది ఏమైనా మరొక 5-6 నెలల్లో జెడ్పీ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం మాత్రం 100కి 100% ఖాయం. ఈ స్థానాన్ని టీడీపీ ఖాతాలోకి వెళ్ళటం మాత్రం ఖాయం అని చెప్పేసి విశ్వసనీయ వర్గాల ప్రకారం సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దర్శి నియోజకవర్గంలో గెలుపు జెడ్పీ చైర్పర్సన్ కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఎందుకంటే కేవలం తన కుమారుడి గెలుపు కోసం అడ్డదారుల్లో కాంట్రాక్టులు కేటాయించారని చెప్పేసి ఆల్రెడీ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్స్లో కూడా ఆధారాలతో సహా బయటపెట్టారు. అయితే ప్రస్తుతం ఈ చైర్మన్ మళ్ళీ చేంజ్ అయితే తప్పనిచ్చి ఆ వర్కులు ఎవరు కేటాయించారు, ఎంత కేటాయించారు, మరి కేటాయించిన వాటికి బిల్లులు చెల్లింపులు జరుగుతాయా లేదా, ఆడిట్ కరెక్ట్గా జరిగిందా లేదా, ఇలాంటి సమగ్ర దర్యాప్తులన్నీ కూడా తేలాలంటే ఖచ్చితంగా ఈ స్థానం మీద తెలుగుదేశం పార్టీ జెడ్పీ చైర్పర్సన్గా గెలవాలి అనేటువంటిది ఒక దృష్టి పెట్టుకున్నారు. సో దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున లాబింగ్ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా కూడా 5-6 నెలల్లో పవర్ గేమ్ స్టార్ట్ అవటం మాత్రం పక్కా వాస్తవం.